हिरण्यवर्णां हरणीं सुवर्णत्वं हिरण्यं लक्ष्मीं जातवेद ममावह कामावह जातवेदो लक्ष्मीं नमगामस्वां वृषाणमहम् अस्य पूर्वं रणविचां हस्तिनाथ प्रसेन्दे क्षमा देवतिष्ठाहम् अयं मुहूर्त शुभ मुहूर्तोऽस्तु అలా మొత్తం స్థలంలో ఎక్కడ పడినా మీరు కొట్టండి తర్వాత దంతలమ్మ తల్లి మాతాకి దంతలమ్మ తల్లి మాతాకి దంతలమ్మ తల్లి మాతాకి పరమేశ్వర దేవతాభ్యో నమః हर नमः पार्वती पतये हर हर महादेव भुवनत्रयं राजाधिराजाय प्रहिण्य साहिने नमो वयं वै श्रवणाय कुमहे समे कामान् कामकामान् श्रवणाय महाराजाय नमः ओम ददात्तां समर्पयामि आत्मप्रतिष्ठनमस्कारं भगवान् सर्वात्मक सुप्रदास ओम श्री दंतलम तल्ली देवताये नमो नमः దుత్తలమ్మ తల్లి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజా కార్యక్రమాలు, సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క అమ్మవారి ఆలయంలో ఎంతో విశిష్టమైనటువంటి దంతలమ్మ తల్లి ఆలయంలో ప్రతినిత్యం కూడా ఉదయం సాయంకాలం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే అమ్మవారి యొక్క రథోత్సవం మన పురవీధిలో మచిలీపట్నం పురవీధుల్లో ఊరేగుతూ అమ్మవారు వస్తుంది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా మన ఆలయంలో జరుగుతుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం జరుగుతుంది. అలాగే విశేషంగా 16వ తారీఖు అమ్మవారికి రథోత్సవ మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా మచిలీపట్నం ప్రజలందరూ కూడా విచ్చేసి అమ్మవారి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. లోకా సమస్త శునో భవంతు. స్వస్తి. మన ఉలింగపాలెంలో ఉన్నటువంటి దంతలమ్మ తల్లి ఆలయంలో 93వ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో అమ్మవారి యొక్క ఆలయానికి మూగ మండప నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ పెద్ద ఆర్చి కట్టడం అనేది జరుగుతోంది. భక్తులందరూ కూడా ఇతోధికంగా వస్తు రూపేణ ధనరూపేణ ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే వీరంకి వెంకట సుబ్బారావు గారి యొక్క పిల్లలతో నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఏప్రిల్ 30వ తారీఖు జరుగుతుంది. అది కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఆలయంలో ఉన్నటువంటి ఆలయ అర్చకులు భాస్కర్ శర్మ గారు, అలాగే ఆలయ ధర్మకర్తలు ప్రెసిడెంట్ గారి పేరు ఆలయ అర్చకులు, అలాగే మొత్తం సభ్యులందరూ కూడా దేవాలయ భక్త బృందం అందరూ కూడా వారి యొక్క నిర్వహణలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. రఘువరం గారు నిర్వహణలో శంకుస్థాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క నవగ్రహ ప్రతిష్ట కానీ ముఖమండప ప్రతిష్ట మహోత్సవానికి కానీ ఇదేవిధంగా అందరూ కూడా వస్తు రూపేణ ధన రూపేణ ఇచ్చి సహకరిస్తే కనుక ఈ కార్యక్రమాలు తొందరగా జరగడానికి అవకాశం ఉంది. దంతలమ్మ తల్లిని తలిచినంత మాత్రానే, పిలిచినంత మాత్రానే కొంగు బంగారాల వరాలిస్తుంది. అటువంటి మహాతల్లి మన మచిలీపట్నంలో కొలువై ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క వార్షికోత్సవాల్లో అందరూ కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహ పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. దంతలమ్మ తల్లి మాతాకి, దంతలమ్మ తల్లి మాతాకి, దంతలమ్మ తల్లి మాతాకి. లోకా సమస్త శునో భవంతు.